హాయ్ అండి. నార్మల్గా నేను మార్నింగ్ ఒక వీడియో తీశానండి. బట్ అది యాప్లో మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియో కనిపించట్లేదు. సో వీడియోలో ఏం లేదండి. నేను డైలీ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాను. డైలీ 4 అవర్స్ ట్రేడ్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్ ట్రేడ్ చేశానండి. ఆ ఫస్ట్ అవర్ ట్రేడింగ్ వచ్చేసి నా ఇనిషియల్ బ్యాలెన్స్ వచ్చేసి 12,626 ఉండాలండి. సో ఫస్ట్ చేశాను. సో ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది. దాని తర్వాత 3 ట్రేడ్స్ ప్రాఫిట్ వచ్చిందండి. నేను ఫస్ట్ అవర్ ట్రేడ్ చేశాను. సో అక్కడే టార్గెట్ రీచ్ అయిపోయాను. సో నెక్స్ట్ అవర్ టార్గెట్ వచ్చేసి మనకి 15,400 అండి. సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను లేదండి, ఇక్కడ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ట్రేడ్ విన్ అయిపోయింది. ఇది నాకు కొంచెం రిస్క్ అనిపించినాయి. సో పర్సెంటేజ్ తగ్గించి పెట్టాను అనమాట. 3 ట్రేడ్స్ లాస్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 6%, ఇవి 2% పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇవి 6% పెట్టి ట్రేడ్ చేశాను. సో టార్గెట్ వచ్చేసి మన బ్యాలెన్స్ వచ్చేసి 15,900 ఉందండి. మన టార్గెట్ వచ్చేసి 15,400. సో 2 అవర్స్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఆ వీడియో తీసానండి, బట్ వీడియో రికార్డ్ కావలేదు. సో ఇప్పటి నుంచి పెడతాను. సారీ అండి, ఇక్కడ నుంచి నేను బయింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. వీడియో రికార్డ్ చేయలేదు. ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, నెక్స్ట్ ఆ ట్రేడ్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను, బట్ అది వచ్చి ఇక్కడ ప్లేస్ అయిపోయింది. చూద్దాం ఏంటో. సో ఈ ట్రేడ్ వచ్చేసి మనం విన్ అయిపోయామండి. బ్యాలెన్స్ వచ్చేసి 17,600 అండి. సో మనం థర్డ్ అవర్ కూడా రీచ్ అయిపోయామండి. టార్గెట్ రీచ్ అయిపోయాం. చూడండి, బ్యాలెన్స్ 17,600, 17,000. మనం థర్డ్ అవర్ 21st డేట్ ఈరోజు. సో థర్డ్ అవర్ ట్రేడింగ్. ఇంకొక అవర్ చేస్తే దాని టార్గెట్ అయిపోతుందని నేను ఇంకా మళ్ళీ ట్రేడ్స్ చేయను ఈరోజు. సో చూస్ చేస్తాం. నేను ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం పాస్ చేస్తాను అన్నది. ఇంకా 10 సెకండ్స్ ఉందండి. సో ఇది కూడా మనకు షూట్ షాట్ అయిపోయిందండి. మనం ఇంకొక ట్రేడ్ చేస్తే ఈరోజు టార్గెట్ డన్ అండి. యాక్చువల్గా ఫస్ట్ 2 అవర్స్ వీడియో కొంచెం అందులో లాసెస్ కూడా వచ్చినాయి కాబట్టి మీకు అర్థమయ్యేది మనీ మేనేజ్మెంట్ ఎలా అలా. సో లెట్స్. సో యాక్చువల్గా బ్యాలెన్స్ వచ్చేసి 18,600 అండి. మన టార్గెట్ వచ్చేసి ఈరోజు డే ఏం టార్గెట్ వచ్చేసి 18,800. సో మనం రిస్క్ అనేది తగ్గించుకున్నాం. ఒక 300-200 వస్తే చాలిపోతుంది కాబట్టి రిస్క్ అనేది తగ్గించాను. సో మంచి షూట్ షాట్ కోసం వెయిట్. సో ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెళ్దామని చూస్తున్నానండి, బట్ టైం అయిపోయింది. నో ప్రాబ్లం. ఒకవేళ 30 సెకండ్స్లో పైకి వస్తే నేను 15 సెకండ్స్ ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ నుంచి 10 సెకండ్స్ డౌన్ ప్రెస్ చేశానండి. 5, 3, 2, 1. ఓకే, ఈ ట్రేడ్ అనేది మనం విన్ అయిపోయిందండి. ఎందుకంటే నాకు 30 సెకండ్స్ లోపు ఎంట్రీ దొరకలేదండి దీనిపైన. సో మనకి అర్థమైంది క్యాండిల్ వచ్చేసి దీని కిందనే క్లోజ్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి లాస్ట్ 10 సెకండ్స్ ఏం చేశానంటే క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి డౌన్ ప్రెస్ చేశాను. సో 10 సెకండ్స్ ట్రేడ్ విన్ అయిపోయానండి. 18,952 వచ్చేసిందండి బ్యాలెన్స్. ఏదో టార్గెట్ కూడా డన్ అయిపోయిందండి. సో ఈరోజు టార్గెట్ డన్ అండి. ఇంకా ట్రేడ్ చేయనండి. ఇలా ఓవర్ ట్రేడ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంతసేపు ఖాళీ ఉంటే మళ్ళీ ట్రేడ్ చేయాలనిపిస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలండి. ఇంకా ట్రేడింగ్ మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేయాలి లైఫ్. ఎందుకంటే మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేస్తే ఆ లాస్ మళ్ళీ కొంత లాస్ వస్తుంది. ఆ లాస్ రికవర్ చేద్దాం మళ్ళీ చేస్తాం, మళ్ళీ పోతుంది, మళ్ళీ అలా అయిపోతాయి అన్నమాట. సో డైలీ ఒక టార్గెట్ పెట్టుకోండి, రీచ్ అవ్వండి, అయిపోతుందండి. ఓకే అండి.